హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నాం. అంటే ఇది ఒక గేమింగ్ హెడ్ ఫోన్స్. సో ఈ హెడ్ ఫోన్స్ని అయితే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని యొక్క కంప్లీట్ రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఎవరైతే పబ్జీ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఈ హెడ్ ఫోన్స్ ఎక్స్ట్రాడినరీ అనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఆ తర్వాత దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించడం జరిగింది. సో ప్యాకింగ్ అయితే బాగానే టైట్గానే చేయడం జరిగింది. లాస్ట్ టైం హెడ్ ఫోన్స్ తెచ్చేటప్పుడు అయితే మాత్రం నాకు అంత బాగా బాక్స్ ప్యాకింగ్ అయితే రాలేదు. వన్ ఆడియో అయితే నేను అప్పుడు తెప్పించడం జరిగింది. అయితే ఇప్పుడు దీని బాక్స్ అయితే మాత్రం బాగానే వచ్చింది. సో ఫీడ్బ్యాక్ తీసుకున్నారేమో. వావ్, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు ప్రీమియం లుక్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకి 24 months వారంటీతో అయితే ఇది మనకి లభిస్తుందని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి EKSA ఎక్సా అని చెప్పి రాసింది. నెక్స్ట్ మనకి ఇక్కడ గేమింగ్ హెడ్సెట్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. ఇక్కడ మనకి పీసీకి, మ్యాక్కి, iOS, ఆండ్రాయిడ్కి అండ్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ హెడ్సెట్ అని అయితే ఇక్కడ రాస్తుంది. ఇక్కడ మనకి 24 months వారంటీతో అయితే వస్తుందని అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, దీనికి సీల్ కానీ ఏమీ లేదు, డైరెక్ట్గా మీరు తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాగుదాం. ఓకే, ఓపెన్ అయితే అయింది. వావ్, బ్యాగ్తో అయితే ఇవ్వటం జరిగింది. సో ప్రీమియం అంటే ప్రీమియం లాగానే ఉంది. అండ్ ఇదైతే తీసి పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో కంటెంట్ వచ్చేసరికి ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకెంతకు మించి మనకి బాక్స్లో ఎటువంటి కంటెంట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో యూజర్ గైడ్ అయితే ఒకటి ఉంది. ఇది తీసి పక్కన పెడదాం. వరల్డ్ క్లాస్ సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ అని అయితే ఇక్కడ రాసి అయితే ఉంది. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ని కానీ స్కాన్ చేసినట్టయితే వాళ్ళ ఓన్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీ ప్రోడక్ట్ని రిజిస్టర్ చేస్తే 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక పిన్స్ అయితే ఇచ్చారు, 3.5mm పిన్స్ అయితే ఇచ్చారు. సో నేను మొన్న రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన వన్ ఆడియో మీద ఇదైతే చాలా బాగుంది. ఎందుకంటే బ్యాగ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. వావ్, కేబుల్ కూడా మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ కేబుల్, మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే వచ్చింది. బిల్డ్ క్వాలిటీ 100 out of 100 అయితే ఇవ్వచ్చు. మనకి ఇక్కడ USB పోర్ట్తో అయితే ఒకటి వస్తుంది. అండ్ ఇంకోటి 3.5mm జాక్తో అయితే వస్తుంది. ఈ 3.5mm జాక్ మీరు కనెక్ట్ చేసుకుంటే మీరు ల్యాప్టాప్కి సాంగ్స్ అయితే వినొచ్చు. అండ్ మొబైల్కి కూడా సాంగ్స్ అయితే వినొచ్చు. ఈ USB మోడ్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనకి లైటింగ్స్ అయితే వస్తూ ఉంటాయి, చిన్న లైటింగ్, మీకు కొంచెం ఎఫెక్టివ్నెస్ కోసం. ఆరా సింక్తో వస్తాయో లేదో కూడా చూడాలి. ఫుల్ రివ్యూలో అయితే నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇంకంతే, కేబుల్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వాల్యూమ్ అనేది పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మైక్రోఫోన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఇక్కడ మనకి ఇది మైక్రోఫోన్ ఇది. సో ఈ మైక్రోఫోన్ చాలా నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా మనకి హెడ్ ఫోన్స్ అయితే చూడటానికి ఇలా ఉంటాయి. ఈ లోపల మనకు ఒక బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్ట్రెచబుల్ బెల్ట్ ఇది. సో కంఫర్ట్నెస్ కోసం. ఇది ఎలా ఏం చేసినా సరే ఏం అవ్వదంట. హై గ్రేడెడ్ మెటీరియల్తో అయితే ఇచ్చారు. మీరు దీన్ని ఎలా చేసేసినా సరే నో ప్రాబ్లం అసలు. సో కంఫర్ట్ అవి ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా నేను వీడియోలో అయితే కంప్లీట్ రివ్యూలు అయితే నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. ఇప్పుడు దీని కంప్లీట్ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎలా ఉంది, ప్రోస్ కాన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఎక్సా బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 2 years వారంటీతో అయితే మనకి ఈ హెడ్ ఫోన్స్ అయితే లభిస్తాయి. దీని బాక్స్ క్వాలిటీ కానీ చూసుకున్నట్టయితే బాక్సింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మంచి గేమింగ్ హెడ్ ఫోన్స్ కొన్నామనే ఒక ఫీల్ అయితే మీకు అనిపిస్తుంది. సో బాక్స్ మనం పట్టుకొని తిరగకపోయినా, సో ఓపెన్ చేసేటప్పుడు కొనేటప్పుడు మనం బాక్స్ని చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం రీసేల్ చేయాలన్నా బాక్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. సో బాక్స్ పరంగా చూసుకున్నా సరే నేనైతే సాటిస్ఫైడ్ అని చెప్తాను. బాక్సింగ్ కూడా బాగానే చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు కూడా మనకి బాక్స్లో సో ఈ హెడ్ ఫోన్స్ అనేది కంప్లీట్గా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి పెద్ద అడ్జస్ట్మెంట్ ఇంప్రూవ్స్ అయితే ఏముండవు. ఇది ఒకటి మెయిన్ నేనైతే గమనించాను. అండ్ ఇంకా మనం ఈ హెడ్ ఫోన్స్లో కానీ చూసుకున్నట్టయితే కంఫర్ట్ కానీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అసలు హెడ్ ఫోన్స్ పెట్టుకున్న అనే ఫీల్ కూడా ఉండదు. అంత లైట్ వెయిట్ అయితే ఈ హెడ్ ఫోన్స్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇందులో కూడా మనకి మైక్రోఫోన్లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా చాలా మంచిగా అయితే ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కాగా అయితే తీసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మాత్రం మైక్లో చాలా బాగుంది. సో నేను ఆడియో క్వాలిటీ అది చెక్ చేశాను. సో ఫోన్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆడియో మైక్ కూడా బాగానే ఉంది. మనకి ఇయర్ మఫ్స్ అంటాం వీటిని. ఓకే, సో ఇయర్ మఫ్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి, చాలా స్మూత్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఎక్కడ కూడా ఇబ్బందిగా అయితే మీరు కలగరు, అది మాత్రం పక్కా చెప్తున్నాను. అండ్ ఎవరైతే పబ్జీ గేమింగ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత స్ట్రెయిన్ అవ్వకూడదు. కొన్ని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే స్ట్రెయిన్ ఎక్కువ అవుతారు. ఇక్కడ మనకి వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు మైక్రోఫోన్ ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండాలి అనేది కూడా
మీరు ఇక్కడ క్లియర్గా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు మైక్రోఫోన్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అనేది. ఫ్రెండ్స్ ఇంకా ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటో చెప్పనా, అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం అయితే హెడ్ ఫోన్స్ క్వాలిటీ అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ సూపర్ అని చెప్పాను కదా. ఎందుకు చెప్పాను అని అంటే మీరు ఈ హెడ్ ఫోన్స్ని ఎలా అంటే అలా తిప్పేయచ్చు. సో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఏమి అవ్వదు, ఈ హెడ్ ఫోన్ ఎలా తిప్పేసినా సరే అంత మంచి క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది. మీరు కింద పడేసినా సరే పెద్దగా అయితే దీనికి ఏమి డ్యామేజ్ అయితే ఉండదు. సో అంత మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఆడియో క్వాలిటీ. ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు బేస్ కావాలి అనుకుంటే సో ఇందులో మనకి బేస్ అనేది యావరేజ్గా అయితే ఉంది. సో ఎక్స్ట్రాడినరీ లేదు కానీ యావరేజ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్గా దీని యొక్క ఆడియో క్వాలిటీ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో ఉండే మిడ్స్ కానీ హైస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వాకల్స్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తున్నాయి. అండ్ బేస్ ఒకటే నాకైతే అంత బాగా అయితే అనిపించలేదు. సో ఎవరైతే మ్యూజిక్ ఎక్కువగా విందాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం దీన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్తాను. అండ్ ఎవరైతే గేమర్స్ ఉన్నారో కంప్లీట్గా ఓన్లీ గేమర్స్ ఎక్కువగా గేమింగ్ ఎక్కువ ఆడుతూ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఇది బాగుంటుంది. అండ్ చాలా చక్కగా అయితే మీరైతే తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది అండ్ కంఫర్టబుల్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అయితే ఉంది. అండ్ మీకు హెడ్ ఫోన్స్ కూడా పర్వాలేదు, మీకు ప్రీమియం హెడ్ ఫోన్స్ వాడేమనే ఫీల్ అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ నేనేం చెప్తున్నాను అంటే ఫైనల్గా ఎవరైతే గేమ్స్ అవి ఎక్కువగా ఆడతారో లైక్ పబ్జీవి వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. కానీ మ్యూజిక్ మాత్రమే వినాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం నేను ఇది వద్దనే చెప్తాను. సో దానికోసం కూడా మంచి హెడ్ ఫోన్స్ ఏమైనా ఉంటే నేను వెతికి దాన్ని కూడా రివ్యూ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక బూస్ట్ అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ అది నాకైతే ఇది తీసుకోవచ్చా లేదా అని అంటే నేనైతే మాత్రం ఎవరైనా గేమర్స్ ఉంటే కంప్లీట్గా వాళ్ళకైతే నేను ప్రిఫర్ చేస్తాను. కానీ ఓన్లీ మ్యూజిక్ అది వినాలి అనుకుంటే మాత్రం నేనైతే అసలు. సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.